తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఏళ్ల నాటి ఆచారం అని చెప్పుకుంటే సరిపోదు. వాటిని కాపాడుకోవడానికి, ముందు తరాలకు అందించడానికి అప్పుడప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడి ట్రైబల్స్ ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకున్నారట. అదేంటో చూద్దాం. భద్రాచలం ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో గొత్తికోయ గ్రామాలు కీలక తీర్మానం చేశాయి. ఇక మీదట గ్రామాల్లో డీజే వాడకాన్ని నిషేధిస్తూ తీర్మానించారు మూల ఆదివాసీలు. తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడుకునేందుకు స్వయంగా ఇంటికో డోలును తయారు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఇక మీదట ఏ సంబరమైనా కొమ్ము డ్యాన్సులు, రేలారే నృత్యాలని కొనసాగించాలని మూకుమ్మడిగా తీర్మానం చేశారు. ఎవరైనా తీర్మానాన్ని అతిక్రమించి డీజే సౌండ్ ను గ్రామాల్లోకి తీసుకొస్తే 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఆదివాసీలు. ఈ సమిష్టి నిర్ణయాన్ని గిరిజన గ్రామాల్లో చాటింపు వేయించి అందరికీ తెలిసేలా చేశారు. గొత్తికోయ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, సాంప్రదాయం బద్దంగా నిర్వహించే భూమి పండుగల్లో ఇకపై డోలు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలు, మహిళల చేతిలో గుజ్జిళ్లు ఉపయోగించి భజంత్రీలతో ఆదివాసీల మూలాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు మాస్ అధ్యక్షుడు మడకం చందు. ఆడమగ తేడా లేకుండా గొత్తికోయ గ్రామాల్లో డోలు తయారీతో పాటు వారికి సంస్కృతి సంప్రదాయాల అవగాహన కోసం ఎర్రంపాడులో ప్రత్యేక శిక్షణ ఇస్తూ డాన్సులు, నృత్యాలు నేర్పిస్తూ సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతోంది మూల ఆదివాసీ సంక్షేమ సంఘం మాస్.